కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంతా. మరునాడు సాయంకాలం ప్రదోష వేళ అయిపోయింది, కనపడలేదు. అక్కడ బ్రాహ్మణుడికి మాట ఇచ్చాను, తీసుకెళ్ళలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి ఉరి పోసుకుంటున్నాడు. నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు. ఓసి దిక్కుమాలిన మృగమా, ఇంతసేపటి నుంచి వెతుకుతున్నానా, బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాక్కున్నావే అని చేతిలో ఉన్న తీగలు చేసి నరసింహస్వామిని కట్టి ఈడ్చుకొచ్చాడు. ఈడ్చుకొచ్చి పద్మపాదాచార్యుల వారి దగ్గర నిల్చోబెట్టాడు. ఆయనకేం కనపడలేదు. ఏమిటి నరసింహస్వామి వచ్చారంటే ఏమిటన్నారు. రాకపోవడం ఏమిటి, నిన్న నుంచి వెతుకుతున్నాను నిద్రాహారం లేకుండా, ఇప్పుడు దొరికింది, సాయంకాలం చచ్చిపోదామంటే అన్నారు. ఈయనకి కనపడదు, ఆయనేమో ఇదిగో అంటారు. అప్పుడు ఆయన కనపడలేదు, మాట వినపడింది పద్మపాదాచార్యుల వారికి. కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎంత దృష్టి కేంద్రీకరణతో చెయ్యాలో అంత దృష్టి కేంద్రీకరణతో నిన్నటి నుంచి ఇవాళ సాయంకాలం వరకు కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ వెతికాడు. అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యాను. నీకంత తపస్సు లేదు, కనపడను, కానీ నన్ను నీకోసం తీసుకొచ్చాడు కాబట్టి ఒక వరం ఇస్తున్నాను. సంతతము నీ వెంట ఉండి నీకు అవసరమైనప్పుడు రక్ష